శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్య పురాతన శరీరభూత భృద్భోక్త కపీంద్రో భూరిదక్షిణ. ఉత్తర భగవానుడు ఉద్ధరించువాడు. అంటే పైకి రావటం. మానవుడు తన జీవితాన్ని ఉద్ధరించుకునే ప్రయత్నం చేయాలి. అంటే అభివృద్ధి చెందుతూ ఉండాలి. తనకున్న జ్ఞానము ద్వారా అభివృద్ధి చెందుతూ ఉండాలి. అందుకే యుగ యుగానికి మానవుడి యొక్క మనుగడలో అనేకమైనటువంటి మార్పులు వచ్చేస్తున్నాయి. ఆకులు కట్టుకున్నటువంటి ఆది మానవుడు ఈ రోజున అంతరిక్షం దాకా వెళుతున్నాడు అంటే దానికి కారణము మానవుడు బుద్ధి గమనాన్ని అనుసరిస్తున్నాడు. తనకున్నటువంటి ప్రజ్ఞతోటి జ్ఞానంతోటి ఇతర జీవరాశులకు లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, బుద్ధిని, ఆలోచనని మానవుడికి ఇచ్చాడు భగవానుడు. తద్వారా అభివృద్ధి చెందుతూ ఉండాలి. అంటే మనం దురదృష్టవశాత్తు అభివృద్ధి చెందుతున్నాం, కానీ ఆధ్యాత్మిక మార్గంలో కాకుండా ఇతర విషయాల్లో అభివృద్ధి చెందుతున్నాం. మనకున్నటువంటి బుద్ధి గమనం అంటే బుద్ధి ప్రయాణించే మార్గం. ఎటువైపు ప్రయాణించాలి మానవుడు అంటే తను వచ్చినటువంటి దారి ఏదైతే ఉందో, తను ఏ ఉద్దేశంతో ఏ దారిలో వచ్చామో ఆ ఉద్దేశంతోనే, ఆ గమ్యముతోనే, ఆ లక్ష్యంతోనే అదే దారిలో ప్రయాణించాలి. వాస్తవానికి మానవుడికి ఉన్నటువంటి బుద్ధిని వక్ర మార్గంలో అభివృద్ధి చెందాడు. అంటే మనం చాలా అభివృద్ధి చెందాము, అంతరిక్షంలోకి వెళ్ళగలుగుతున్నాము, చంద్రమండలానికి వెళ్ళగలుగుతున్నాము. కానీ భగవానుడు ఇచ్చినటువంటి మార్గము అభివృద్ధి చెందటానికే ఇచ్చాడు. బుద్ధిని వికసింపజేస్తూ అభివృద్ధి చెందుతూ జీవనాన్ని సక్రమ మార్గంలో వెళ్ళటానికి ఆయన మనకు బుద్ధినిచ్చాడు. దాన్ని మనం వక్ర మార్గంలో ప్రయాణింపజేసి అది అభివృద్ధి, అది మనం సాధించాము అని అనుకుంటున్నాం. తద్వారా ఏవో కొన్ని సాధింపబడ్డాయి, కానీ భగవానుడు చెప్పినటువంటి మోక్ష మార్గాన్ని అన్వేషించలేకపోతున్నాడు. ధర్మాన్ని ధర్మం చరా సత్యం వద అని చెప్పాడు. సత్యాన్ని మాట్లాడలేకపోతున్నాడు, సత్యాన్ని నిరూపించలేకపోతున్నాడు, సత్యాన్ని దాస్తున్నాడు. అబద్ధపు జీవితాన్ని, మాయతో కప్పినటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఈ అబద్ధము జీవితమే నిజమైనది, ఇదే గొప్పది అని చెప్పేసి అనుకుంటున్నాడు. తద్వారా ఉత్తమ గతులు కానీ అభివృద్ధి కానీ చెందలేకపోతున్నాడు. మానసికంగా ఆధ్యాత్మికమైన అభివృద్ధియే మనసు చెందే అభివృద్ధి. కానీ మనసు పరిపరి విధాల పోతూ ఉంటుంది. మనసు సుఖాలకు అలవాటు పడుతూ ఉంది. దుఃఖాన్ని భరించే శక్తి మనసుకు ఇవ్వలేకపోతున్నాము.
మనసును తాదాత్మ్య స్థితిలోకి తీసుకువెళ్ళలేకపోతున్నాము. దానివల్ల అనేకమైనటువంటి అనర్థాలు మనకు జరుగుతున్నాయి. కాబట్టి ఉత్తరః, ఎప్పుడు మానవ జీవితము వికసిస్తూ ఉండాలి. ఎవాల్యూట్ ఆఫ్ లైఫ్ స్టైల్ అంటారు. ఇంగ్లీష్ వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు. వాళ్ళు కూడా విశాలమైనటువంటి దృక్పథంతోనే అభివృద్ధి చెందుతారు. కానీ మళ్ళీ మన మనసు ఏం చేస్తుందంటే, ఈ లౌకికపరమైనటువంటి సుఖాలను మనము కోరుకొని, తద్వారా మనము ఈ జన్మకు కారణమైనటువంటి ఉద్దేశాన్ని మరిచిపోతున్నాం. దానివల్ల మనిషి విలువల్ని కోల్పోతున్నాడు, సమర్థతను కోల్పోతున్నాడు. తర్వాత తనకు తాను మోసం చేసుకుంటున్నాడు. ఏదైతే మనసు అంగీకరించే విషయాల పట్ల ఉద్యుక్తుడై తనను తాను మోసం చేసుకుంటున్నాడు. దానివల్ల జీవితము సార్థక్యము కావట్లేదు. జీవన సార్థక్యానికి, కర్మలను చేయటానికి, ఉత్తమ గతులు పొందటానికి మనకు భగవానుడు బుద్ధినిచ్చాడు. ఆ బుద్ధిని వక్రమార్గంలో పెట్టేసి మనం కొంత అధోగతి పాలవుతున్నాము. ఈ రోజు జరిగే అన్ని అనర్థాలకు మానవుడి బుద్ధి, మానవుడి మనస్సే. గతంలో ఇటువంటి విపరీతమైన బుద్ధి ఉండేది కాదు మానవులకి. మనకన్నా ముందు తరాలను మనం పరిశీలిస్తే, చరిత్రను పరిశీలిస్తే, వాళ్ళు కూడా అభివృద్ధి చెందారు. వాళ్ళు కూడా ఆధునిక కాలానికి ఉండేటటువంటి వాటికి అనుగుణంగానే జీవించారు. వాళ్ళు అంగీకరించారు ఆధునిక కాలాన్ని కూడా. కానీ బుద్ధిని ఎప్పుడూ కూడా వక్ర మార్గంలో ప్రయాణించేటట్టుగా ప్రవర్తించలేదు. వాళ్ళ ప్రవర్తనలో మీరు లోపం లేదు. మనం ఏ చరిత్ర చూసినా ప్రవర్తన అంటే మనం యాటిట్యూడ్ అంటాం కదా, లైఫ్ స్టైల్. వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా ఉన్నతంగా ఉంది. మళ్ళీ ఆధునికతను అంగీకరించారు. కానీ మనము సరే విదేశీయుల ప్రాపకంలోనూ మన భారతదేశాన్ని అనేక జాతులు ఆక్రమించుకొని, ఒకరు ఇద్దరు కాదు, ఫ్రెంచ్ వాడు, డచ్ వాడు, పోర్చుగీస్ వాడు, ఇరాన్ వాడు, ఇరాక్ వాడు, ఆంగ్లేయులు, తురుష్కులు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, ఒక్కటే సుల్తాన్లు, ఎవడి ఇష్టం ఉన్నట్టుగా వాడు భారతదేశాన్ని సర్వనాశనం చేశారు. సర్వనాశనం. జీరో వాల్యూస్ తోటి ఈరోజు మనం ముందుకెళ్తున్నాం, బ్రతుకుతున్నాం అంతే. జన్మ ఇచ్చాడు కాబట్టి మనం బ్రతకాలి కాబట్టి 2 పూటల భోజనం చేసి, 1 పూట టిఫిన్ చేసి బ్రతుకుతున్నాం. కానీ అయిపోయింది, ఇది సర్వనాశనం అయిపోయింది. ఆధ్యాత్మిక వ్యవస్థనంతా కూడా కూకటి వేళ్లతో పెకిలించేశారు వెధవలు. ఒకడో ఇద్దరు అయితే పర్వాలేదు, ఎవడికి తోచినట్టుగా వాడు పరిపాలించాడు. ఎవడి మతానుసారం వాళ్ళు పరిపాలించారు. ఎవడి ఆలోచన విధానం గురించి వాడు పరిపాలించాడు. ఇలా మనం ఏదో హిందూ ధర్మము, తర్వాత వైదిక ధర్మము, వేదాలు ఈ వినేవాడేవాళ్ళు. కాబట్టి ఇంకా కొంత దీన్ని మనం పరివర్తనలోకి తీసుకురావాల్సిన అవసరము ఉంది. దానికి ప్రయత్నం కూడా జరుగుతుంది. కానీ విఫల ప్రయత్నమేది. వికటిస్తాయి, ప్రయత్నాలన్నీ వికటిస్తాయి. అంతే, ప్రయత్నం మాత్రమే జరుగుతుంటుంది, నిరంతరము ప్రయత్నమే. ఎందుకు అంటే అనేక సంస్కృతులు దీంట్లో చేరిపోయాయి. మనం ఒక 1000 ఏళ్ల క్రితం ఏంటంటే ఒక వైదిక సంస్కృతే ఉండేది. భారతదేశ వ్యాప్తంగా కూడా ఒకే రకమైన జీవన విధానం ఉండేది, ఒకే రకమైన వాల్యూస్ ఉండేవి. మనిషి గౌరవించేవాడు, మనిషిలో ఇంకొక మనిషి దైవత్వాన్ని దర్శించేవాడు.
అది మనకు వేదం చెప్పింది అదే. ఇంకొక మనిషిలో మనం దేవుణ్ణి చూడాల్సింది. తద్వారా ఏమైపోయిందంటే స్వార్థ చింతన పెరిగిపోయి, రాజ్యాకాంక్ష పెరిగిపోయి, ఇట్లా అనేక రకాలుగా మనమే భ్రష్టు పట్టకుండా భ్రష్టు పట్టే విధంగా పాలకులు మనల్ని పరిపాలించారు. అది చరిత్రలో ఒక గమనం అంతే. దాన్ని మనం ఏమి చేయలేము. ఇప్పుడు ఎంత ప్రయత్నం చేసినా మనం మారే పరిస్థితి లేదు. ఉత్తరః గోపతి గోప్తా ఇంద్రియాలకు అధిపతి భగవానుడు. అదేవిధంగా గోప్తా సమస్త జగత్తును రక్షించువాడు. జ్ఞానగమ్య జ్ఞానము చేత తెలుసుకోదగినవాడు. భగవానుడు అర్థం కావటము లేడు భగవానుండో లేడని ఎందుకు అంటున్నామంటే, జ్ఞానగమ్య జ్ఞానము చేత మాత్రమే గోచరమయ్యేవాడు. ఏమిటా జ్ఞానము అంటే, ఈశావ్యాసమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈ జగత్తులో ఏది నాది కాదు అనే ఒక స్పృహలోకి రావాలి మనిషి. ఈ ప్రపంచంలో ఏ వస్తువు నాది కాదు, నాకు సంక్రమించింది. నాకు సంక్రమించినటువంటి వస్తువులు అవి నేను సమర్థవంతంగా వాడుకోవాలంతే. ఈరోజు నాది అనుకున్నది ఇంతకుముందు ఇంకెవరిదో. ఈరోజు నా అనుకునే స్థలం ఏదైతే ఉందో, నా అనుకునే భూమి ఏదైతే ఉందో, నా అనుకునే ఆస్తి ఏదైతే ఉందో, ఇంతకుముందు ఇంకొకరిది. వేల చేతులు మారిన తర్వాత నా చేతిలోకి వచ్చింది. నా తర్వాత ఇంకా వేల చేతులు మారుతుంది. ఏ వస్తువు అయినా, ఏదైనా, ఏ ఆస్తి అయినా, ఏ వస్తువు అయినా. నా అనుకున్నది ఏది నాది కాదు, ఇది నాకు సంక్రమించింది. ఇప్పుడు మనం ఏదో ఒక ఆఫీస్లో ఆఫీసర్గా పనిచేస్తాం. వాడు ఒక కుర్చీ వేస్తాడు, ఒక టేబుల్ వేస్తాడు, ఒక ల్యాప్టాప్ ఇస్తాడు, ఒక అల్మారా ఇస్తాడు, అన్నీ అరేంజ్ చేస్తాడు. అవన్నీ కూడా బాధ్యతను నిర్వర్తించడానికి సంక్రమించిన వస్తువులు. వాటి మీద మనకు ఏ అధికారం లేదు. వాటి ద్వారా కొంత బాధ్యత చేయాలి. మనం ఆ సీట్లో కూర్చోవాలి, ఆ ల్యాప్టాప్ను వాడుకోవాలి, ఆ టేబుల్ని వాడుకోవాలి, ఏదో వాడిచ్చినటువంటి బీరువా వాడుకోవాలి, వాడిచ్చినటువంటి వాహనం ఏదైతే ఉందో, ఆఫీస్ క్యాబ్ అంటారు కదా, అది వాడుకోవాలి. వాడుకొని మన బాధ్యతను నిర్వర్తించాలి. కానీ ఇది వెళ్ళేటప్పుడు సాయంత్రం 5ంటికి సరే ఈ టేబుల్ తీసుకొని కుర్చీ తీసుకొని ఇంటికి పోతా అంటే వాడు ఊరుకోడు. అవన్నీ బాధ్యతను నిర్వర్తించడానికి మనకు సంక్రమించాయి, అరేంజ్ చేయబడ్డాయి. ఆఫీస్లో అవన్నీ అరేంజ్ చేయబడ్డాయి. అట్లాగే ఈ లోకంలో ఏది మనది కాదు. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అన్నీ మనకు సంక్రమించాయి. ఏది మనం తెచ్చుకోలే. ఏది తెచ్చుకోలే కాబట్టి ఏది తీసుకుపోవడానికి వీల్లేదు. ఏది తెచ్చుకోలేదు కాబట్టి ఇది న్యాయమే కదా. ఏది తెచ్చుకోలే మనం వచ్చామంతే. ఏది తీసుకుపోనివాడు భగవానుడు. ఏది తీసుకుపోవడానికి వీల్లేదు. ఇవన్నీ నాయరా నాయన, ఇది నేను నీకు ఇచ్చాను, నీ బాధ్యత నిర్వర్తించడానికి నేను నీకు ఇచ్చాను. కాబట్టి అది మళ్ళీ ఎట్లా తీసుకుపోతావు? ఎట్లా వచ్చావో అట్లా పోవాల్సింది. ఇది మనం ఫస్ట్ గమనించాలట. ఇదే జ్ఞానం. ఇదేది నాది కాదు, ఇది భగవానుడు నాకు ఇచ్చినటువంటి ఒక వరం. ఈ ప్రపంచమే నాది కాదు, వాస్తవంగా ఇది ఆయనది. ఆయన ఆఫీస్లోకి నేను వచ్చాను, నాకు అన్నీ అరేంజ్ చేశాడు. గాలి ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, నిప్పిచ్చాడు, అన్ని వస్తువులు ఇచ్చాడు, ఏదో కొంత ఆస్తిని ఇచ్చాడు,
ఏదో ఉద్యోగం ఇచ్చాడు, చదువునిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, అంతా ఆయనదే. నేను ఎంటీగా ఆఫీస్లోకి వచ్చాను. మళ్ళీ ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు ఎంటీగా వెళ్ళిపోవాల్సింది. అది ఈవెన్ వాడిచ్చిన పెన్ను కూడా మనది కాదు. రిటైర్మెంట్ నాడు ఆ పెన్ను కూడా అక్కడ పెట్టాల్సింది. మామూలుగా రిటైర్ అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్యాప్తో సహా, స్టిక్తో సహా, బెల్ట్తో సహా, డ్రెస్తో సహా అక్కడ టేబుల్ మీద పెట్టాల్సింది. ఏది కాదు, అన్నీ ఆ డిపార్ట్మెంట్ ఇచ్చినాయి. ఎవరైనా ఆయన నీ బాధ్యత నెరవేర్చడం కోసం ఇవన్నీ నీకు ఇస్తున్నాను సార్. నేను 30 సంవత్సరాలు నేను సర్వీస్ చేశాను సార్, నేను గన్ తీసుకొని ఇంటికి పోతా సార్. అట్లా ఆయన గన్ ఆయనకు అప్పచెప్పాల్సిందే ఆఫీస్లో. ఆ స్పృహ కలిగి ఉండటమే జ్ఞానగమ్య. ముందు అదొక్కటి మనం స్పృహలోకి తెచ్చుకోవాలి. ఓకే, నేను ఇక్కడికి వచ్చాను, ఇది ఏది నాది కాదు, ఇవన్నీ కూడా నాకు సంక్రమించాయి. అది భగవానుడు ఇచ్చాడా, యాదృచ్ఛికంగా వచ్చిందా, పంచభూతాలు ఇచ్చాయా, ఏదన్నా శక్తి ఉందా, అదంతా తర్వాత. నాకు ఏవి కావు, ఇవన్నీ నాకు సంక్రమించబడ్డాయి. సంక్రమించాయి కాబట్టి నాయి కాని దాని మీద నాకు ఎటువంటి అధికారము లేదు. ఆ వస్తువుని యూజ్ చేసుకొని నా బాధ్యతను నెరవేర్తించాలి, నా కర్తవ్యాన్ని నెరవేర్చాలి అనే స్పృహ కలిగి ఉండటమే జ్ఞానగమ్య. పురాతన, ఎప్పటికీ నశించనివాడు, ఎల్లప్పుడూ ఉండువాడు, పూర్వము ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు. పురాతన శరీరభూత భృత్. మనకు పంచభూతాలు బయట ఎలాగ ఉన్నాయో మనం జీవించటానికి, లోపల కూడా మన శరీరం లోపల శరీరభూతములు అంటారు. శరీరభూతములు అంటే పంచభూతాలంటే బయట ఉండే 5: గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. లోపల కూడా మనకు కొన్ని శరీరభూతములు ఉన్నాయట. అవేంటంటే శరీరము నిలవటానికి కావలసినటువంటి లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్, అవయవాలు. ప్రత్యేకంగా మనకున్నటువంటి హృదయం, గుండె, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి డైజెషన్ ప్లాంట్, మూత్ర వ్యవస్థకు సంబంధించినటువంటి ప్లాంట్, తర్వాత రక్త ప్రసరణ జరగడానికి కావలసినటువంటి నరాలు, తర్వాత శరీరం నిలబడటానికి లోపల ఉన్నటువంటి కండ. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఆర్గాన్స్. ఇవి కూడా మనవి కావు. ఇవేవి మనవి కావు. ఏదో గుండెని కొనుక్కొచ్చుకొని దీంట్లో ఏం పెట్టుకోలేము మనం. రక్తాన్ని కొనుక్కొచ్చుకొని దీంట్లో ఏం మనం పెట్టుకోలేము. ఏవి మనవి కావు. పంచభూతాలు ఎలా మనవి కావో, మనవి కాకపోయినా మనం జీవించటానికి ఆస్కారం అవుతుంది. అట్లాగే శరీరం లోపల ఉన్నటువంటి శరీరభూతములు ఏవైతే ఉన్నాయో, శరీరభూత బ్రిక్, వాటి వల్ల మనం నివసించగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము, జీవించగలుగుతున్నాము. పంచభూతాలకు ఎట్లాగైతే విలువనిస్తామో, శరీరంలో ఉన్నటువంటి అవయవాలకు కూడా అలాంటి విలువనిచ్చేసి, వీటి ద్వారా మనం జీవించగలుగుతున్నాము, వీటి ద్వారా మనము సాధన చేయగలుగుతున్నాము, కాబట్టి వీటిని కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది అని గుర్తు. ఇది జ్ఞానం. శరీరం బాగుంది, మనలో ఉన్నటువంటి అవయవాలు బాగున్నాయి అంటే బుద్ధి బాగుంటుంది. బుద్ధి బాగుంది అంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి కావాల్సినటువంటి శక్తి వస్తుంది. తద్వారా జ్ఞానగమ్య, జ్ఞానము ద్వారా, ఆ జ్ఞానంతో ప్రయాణించటం ద్వారా భగవానుని మనం తెలుసుకోగలుగుతాం. భోక్త కపీంద్ర భూరి దక్షిణ. అంటే అన్ని రకాలైనటువంటి మనసులకు, ఆత్మలకు అతీతమైన వాడు. మనలాగా భగవానుడు ఆలోచించడు. మనలాంటి హృదయము, మనలాంటి ఆత్మ ఆయనకు ఉండదు, అతీతుడు. కాబట్టి భూరి దక్షిణ,
ఈ సర్వకాల సర్వావస్థల యందు ప్రతి అణువణువు కూడా చైతన్య రూపంలో ఉంటూ తన సృష్టించినటువంటి విశ్వాన్ని రక్షించుకుంటూ తర్వాత తన విశ్వంలో జరిగేటటువంటి అనేక రకాలైనటువంటి అధర్మ కార్యాలను ధర్మ మార్గంలోకి తీసుకువస్తూ తన యొక్క ఉనికిని కనిపించకుండానే చాటుకునేవాడు భూరి దక్షిణ. స్వస్తి ప్రజాభ్య.